గోమూత్రం వద్దారా? ఏ వద్దు చట్ గాలి ఫేవరెట్ గోమూత్రం వద్దారా? జ్యూస్ అనేది చెప్తున్నా. నోరంతా ఖరాబ్. ఇంతమందికి ఆగి నాకే రావాలి నారాది. గాయ్స్ ఇది వచ్చేసి ఒక నాన్ ఆల్కహాలిక్ బియర్. యా ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. 1 కాదు 2 కాదు 12 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ని నాకు తెలిసి మీరు ఎప్పుడు తాగాలనుకోరు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం ఛాలెంజ్ చేయబోతున్నాం అంటే డోంట్ చూస్ ద రాంగ్ స్ట్రా ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మా ముందు మీరు చూసినట్టయితే 12 రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. 12 రకాల ఐటమ్స్ని 12 రకాల స్ట్రాస్ తోటి అయితే ఇప్పుడు మనం తాగాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఏ స్ట్రా దేనిలోకి వస్తుందో కనబడుతుందని ఇక్కడ నా చేయి దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఏ స్ట్రానో అయితే అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు తీసుకున్నట్టయితే చూసినట్టయితే ఈ నాన్ ఆల్కహాలిక్ బీర్ అయితే వచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఒక్కొక్క స్ట్రా నుంచి వెళ్ళి ఒక్కొక్క డ్రింక్ని అయితే తాగాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న 12 రకాల డ్రింక్స్ ఏంటని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఆయిల్, కుకింగ్ కోసం యూజ్ చేస్తాం కదా మేము, అదే కుకింగ్ ఆయిల్ అయితే ఉంది. సెకండ్ది వచ్చేసి మిల్క్. థర్డ్ వచ్చేసి లెమన్ వాటర్, ప్యూర్ లెమన్ వాటర్, మొత్తం ఫుల్గా ఉంటుంది, ఎవరికి వస్తుందేమో. ఫోర్త్ వచ్చేసి కారం నీళ్ళు. ఇది కనుక డాంగ్లియానికి వచ్చింది అనుకో నీ పని అయిపోయినట్టే ఇక దానికి హక్కుతో కావాల్సిన తెలిసి. ఫిఫ్త్ వచ్చేసి ఏంటిదిరా? అది గోమూత్రం. రెడీమేడ్గా దాన్ని ఆన్లైన్ స్టోర్లో అయితే తీసుకొచ్చినాం, ప్యూర్గా పట్టలేదు. సో అందుకే ఇది కొద్దిగా వెరైటీగా ఉంది. తర్వాత ఐటమ్ వచ్చేసి కాకరకాయ జ్యూస్. కాకరకాయ జ్యూస్ ఇది ఎవరికి వస్తా అని పని అయిపోయాడు. తర్వాత వచ్చేసి పానీపూరి వాటర్. ఇది ఎవరికి వచ్చినా సరే ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ఇంకోటి ఈ ఐటమ్ వచ్చేసి ఇది కంపల్సరీగా ఎవరు రావాలని కోరుకోరు, ఆవాల నూనె. తర్వాత వచ్చేసి మీ ముందే పోసిన నేను ఇది ఫ్రూట్ బీరు. ఇది కూడా దానిలో పోయాక మిగిలింది వీళ్ళు తాగి చూసిరు, అది మంచిగా లేదట. ఎట్లున్నదేమో ఇది ఎవరికి వస్తాడు ఎంజాయ్ చేస్తారా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేది పైనాపిల్ జ్యూస్, ప్యూర్ పైనాపిల్ జ్యూస్. తర్వాత ఏంటి రా కూర, ఇది వెజిటేబుల్ మిక్స్. అంటే ఇంట్లోనే తయారు చేసినాం ఇది. సోరకాయ, కాకరకాయ, బీరకాయ, మిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఒక దాంట్లో మిక్స్ చేసి మరీ తయారు చేసినాం దీన్ని. ఇది ఆల్ మిక్స్ వెజ్ జ్యూస్ అన్నమాట. లాస్ట్ వచ్చేసి ప్యూర్ డ్రింకింగ్ వాటర్, మీరు రోజు తాగేది అది వస్తుంది. వాళ్ళు నాకు ఒక్కొక్కరికి 5 ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరికి 2 ఐటమ్స్ అయితే ఫస్ట్ తీసుకుంటాం. 10 అయిపోతాయి. లాస్ట్ 2 ఐటమ్స్ ఉంటాయి కదా, అవిటి కోసం నతీర్లు వేసుకుంటాం. ఆ రెండిట్లో ఎవరు దొంగ వస్తాడో వాళ్ళే బీరు వాళ్ళ రెండింటిని. ఆయిల్ మిగిలితే ఇద్దరే గుంజుతారు. రెడీయారా? ఇప్పుడు ఈ స్ట్రాలను కూడా ఫస్ట్ ఓడి గుంజాలి, సెకండ్ ఓడి గుంజాలి, థర్డ్ ఓడి గుంజాలి అని చెప్పేసి డిసైడ్ చేసేద్దాం. డాంగ్లీ అని కొట్టి ఛానల్ కమా డాంగ్లీ కొట్టనా. ఎవరురా? ఇదా డింపి. ఎవరురా? కూర. ఎవరురా? నాకు. ఎవరురా? మీకు. 4. నీకెంతరా? థర్డ్, సెకండ్ అయినా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అరే నువ్వు లాస్ట్ వచ్చావు. 2 సార్లు లాస్ట్ వచ్చి నేనే కదా ఫిఫ్త్. లాస్ట్ నువ్వు. మేమందరం మంచి తాగి తర్వాత కూరని కదా. ఎట్లా అనిపిస్తుందిరా కూర? భయం అవుతున్నారా? పొట్టు ఏది రావాలనుకుంటున్నారు అలా? ఏమో చెప్పు ఏదో ఒకటి రావాలనుకుంటున్నారా? నాకా వస్తే పాలు రావాలి లేదా పైనాపిల్ రావాలి. ఏది రావద్దు అనుకుంటున్నారా? ఏది రావద్దానికి గావల నూనె ఒకటి, ఇంకోటి ఏంది ఆయిల్ ఒకటి. గీ ఆయిల్, అవి 2 ఆయిల్ రావద్దు నాకు. కారం ఏం కాదు, ఆయిల్ కంటే నయమే అంటావా? ఇగో నువ్వు తాగి టేస్ట్ చేసి అదేంటో చెప్పిన తర్వాతనే మేము తీస్తాం. అది నీ కళ్ళకి అంతా తీస్తాం. మరి ఎటు ఉంచాలి? ఒకవేళ లేదు నోట్లు మింగ కానీ నోట్లు ఉంచుకో. 12 పైపులు అయితే ఇప్పుడు నా చేతులు ఉన్నాయి. కూర అరే గిడ నీ ముంగట ఉన్నాయి అన్నీ గిడ మీద. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. ఏంద్రా అది? దానిలో కర్రే ఉందేమరా? అంతే దాన్ని పట్టుకోరా, దాన్ని డివైడ్ చేయరు. బీరు 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 నోట్లోకి రావాలి. అది ఏంటిది? అది ఏంటిది? కారపొడి నీళ్ళన కావాలి, పానీపూరి నీళ్ళన కావాలి. కరెక్టే. పానీపూరి చెప్పు ఏంటిదిరా? చూడ పానీపూరి నీళ్ళు అయినా ఇంకొద్ది ఏమనుకో జర్రేసి చచ్చిపోయింది.
కూరగాయని పానీపూరి వాటర్ వచ్చింది బట్ కూరగాయ తింకిండు ఇట్లా అనుకొని దానిలో ఏదైతే హైట్ ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసుకోండు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే అన్ని లెవెల్ చేసిద్దాం. సెకండ్ వచ్చేసి మన డాంగ్లీ గాడు అయితే పార్టిసిపేట్ చేస్తుండు. వీనికి బట్ట కట్టకున్నా సరే మన కళ్ళు చిన్నగా ఉంటాయి ఆల్రెడీ ఇట్లా అయినా సరే కడదాం. కనబడుతున్నాడు వారా కూర కనవాలి అన్న నిజంగా అమ్మతోడు గింత గట్టి కట్టినవి ఇంత నాకు కొంచెం లూజ్ కమర్ రే డాంగ్లీ నీ ముంగట ఉన్నాయి 11 స్ట్రాలు ఉన్నాయి. ఒకటే 11 ఉన్నాయి ఇవేనా కొనే గులుకోవాలా బీసుకో అట్లే నేను ఇట్స పెడతలేను. అది ఏంటిదో ఇళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయి మాకు కూడా తెలియదు. చూడరా రే ఇళ్ళకే వస్తుందో అమ్మా వచ్చింది ఏంటిరా ఏంటి మీ చూస్తావు ఏంటి ఏంటి ఇది తెలుస్తలేదు ఇది ఏంటిది చేదు ఉంది కానీ కాకపోతే చేదుందా అంటే వాడు మైండ్లో ఒకటి పెట్టుకొని తాగిడు అని అంటాడు. మళ్ళా వీరు చెప్పాలి ఏం చెప్పాలి గెస్ కూరగాయ 2 చెప్పిన వాళ్ళు ఒకటి కరెక్ట్ చెప్పాడు. ఏంటి ఏంటిది మింగు నాకేది సార్ మింగాలి సార్ మింగితేనే కరెక్ట్. క్లూ ఇరా కొంచెం గిన్నె ఐటమ్లు ఉన్నాయి ఏదో ఒకటి చెప్పు 12 ఐటమ్ అలా ఏదో ఒకటి అను అయితే అయ్యేదాకా మేము తీర్పిస్తాం. నాకా పాలనుకుంటున్నా అదేం చెప్తా ఎంత మంచి కొట్టేసినావు పాలు. మొత్తం అరే మంచి 2 ఐటమ్స్ పోయినాయిరా డింపిగా. నా దాకా ఏం మిగిలేటట్టు లేదురా. మన 3rd పొజిషన్ లో డింపియాడు అయితే పార్టిసిపేట్ చేస్తుండు. వీనికన్నా గోమూత్రం రావాలని చెప్పేసి ఆ భావంతో కోరుకుంటున్నాను. ఎందుకంటే నా టర్న్ వచ్చే వరకు ఉండదు. మంచిది తాగితే. అరే డింపి కమాన్ మొత్తం మిక్స్ చేసిన ఏదోటి తీసుకోవాలా ఇవన్నీ వీరితో ఒకటే ఇది అదేంటిదో మాకు కూడా తెలియదు. వీరు వీరువా లేదురా పానం లేదురా అమ్మతోడికే వీరు వీరు అత్తలేదు ముక్కు కొట్టుకోవచ్చు నాకు భయం వచ్చిందిరా వీరు వీరు కారపడి వీరవాలే వీరుతుండేంది చెప్పు ఏదో ఒకటి. కాకరకాయ జ్యూస్ కాదు అది కాదు ఏది మరి ఏర్పడతలేదారా అది వెజిటేబుల్స్ 3 సార్లు ఎందుకు తాగుడు 4 సార్లు తాగినా ఏమైందిరా టేస్ట్ ఏర్పడతలేదారా అర్థమైతలేదు. అది ఫస్ట్ కారపొడి లెక్క అనిపించింది తర్వాత అర్థమైంది మీరు ఏం టేస్ట్ ఉందిరా అన్ని కలిపేసరికి కారము కాకరకాయ ఇస్తున్నా ఉంటుంది చూడు అట్లున్నది అదే వచ్చింది. మళ్ళీ మిరపకాయ కారం అద్దాలి అల్లం తగులుతుంది అట్లా అర్థమైంది లాస్ట్కి. డేంజర్ ఉంది ఘోరం. నెక్స్ట్ గిలాసులు అన్ని ఖాళీ అయిపోతున్నాయి టర్న్ వచ్చే వరకు. ఇక్కడ చూడ కొన్ని ఉన్నాయి. 4th పొజిషన్ లో మన శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. కమాన్ ఈ జుట్టు మళ్ళీ పెరిగిందిరా మళ్ళీ కడి చెప్పాలి సార్ గుండు డైరెక్ట్ తెలిసి కనబడ్డా కానీ ఏర్పడదురా పైపు మనకే ఏర్పడలేదు బీర్స్ దాకా కనిపిస్తున్నాయి కింద ఏం కదా కనబడ్డా సరే అటు బీర్స్ దాకా కనబడతలేదు ఉండేది. కమాన్ శేఖర్ కొడంగల్ పెట్టినావా ఏది ఇగో దీనికి రావాలి అసలైంది. అదా బీరు అదేంటిదో మాకు కూడా తెలియదు. బీర్స్ దాకా తెలియదు. ఆగరా గల్లకుంది అది అనుకున్నది వస్తుంది దగ్గర దాకా వచ్చింది. వాటర్ ఏం వాటర్? లెమన్ వాటర్ ఉంది, కాకరకాయ వాటర్ ఉంది, నూనె ఉంది,
నార్మల్ వాటర్. శేఖర్ గారు కొట్టేసరా. నేను కాదు అన్న. అన్ని మంచి మంచి ఏమైనారా దేవుడా. పైనాపిల్ జ్యూస్ వచ్చాడు చూడు. అక్కడి నుంచి నువ్వు వింటున్నావని నాకు తెలుసు. 2 నూనెలు రావాలి దేవుడా. కారపొడి రావాలి. పైనాపిల్ జ్యూస్ గోమూత్రం వచ్చినా సరే కానీ నూనె రావద్దు. బీరు బీరు దాకా తెలియదు అన్న. చేంజ్ చేసుకోవచ్చారా? లేదు మంచి ఆవాల నూనె చెప్తా ఏంటిరా మీరు కానీ గిట్లా పట్టుకో అడుగు కాదు కారప్పల్లి నీళ్ళు బరబరే కదిపు ఇలా పట్టుకో. కారం బాగా కారం ఉందా? అక్పడి ఇక్కడ ఇది వచ్చిందేమో అని భయమే నాకు. అది ఎవరికి రాసి ఉందేమో ఆవాల నూనె. నెక్స్ట్ రౌండ్ అంటే ఒక రౌండ్ అందరిది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్లో కుర్రాడు ఫస్ట్ గాడు ఏది పై పెట్టున్నదని చెప్పేసి చూసుకుంటుండు. వానికి మొత్తం మళ్ళీ క్లమ్జీ చేసి ఇచ్చేస్తాం. చూసుకో మంచిగా చూసుకో. ఇంత ముందుకే స్ట్రాటజీ వాడి మధ్యలో వాడినావు కదా కూరగా. పెద్దది వాడినా పెద్దది ఏదొస్తుందని కాకపోతే పెద్దది మళ్ళీ ఏదో వాడుతున్నావు. ఆగరా ఇదనే పట్టుకోవాలి. కమాన్ స్టార్ట్. ఏం కాదు పైన నువ్వు ట్రై చేద్దాం చూడదు. బీరు అది ఏంటో నువ్వు బీరుతోనే వెళ్ళాలి. భయం అవుతుంది కదా. బీరు వస్తలే అర్థం కొంచెం లావట్రా. వీరు ఏంటిది చెప్పు. అదేంటి చెప్పు. కాకరకాయ మొత్తం వచ్చింది రోడ్లకి. అమ్మాయి ఒకటి వెళ్ళిపోయింది. నూనె పోవాలి మళ్ళీ రౌండ్ వరకు. సెకండ్ రౌండ్లో సెకండ్ పర్సన్ డాంగ్లీగాడ్ అయితే వచ్చేసాడు. ఇప్పటి వరకు మిగిలిపోయిన ఐటమ్స్ నేను మీకు చెప్తా. ఒకటి వచ్చేసి మన కుకింగ్ ఆయిల్ ఉంది, అదేంటి లెమన్ వాటర్ ఉంది, లెమన్ జ్యూస్ వాటర్ కూడా కాదు అది గోమూత్రం ఉంది. ఇంకోటి వచ్చేసి అది ఏంటిరా ఆవాల నూనె, ఫ్రూట్ బీరు, పైనాపిల్. ఒక్క మంచి ఐటమ్ ఉంది. 5 అవసరం లేని ఐటమ్స్ అయితే ఉన్నాయి. డాంగ్లీగా నీకు ఏది కావాలనుకుంటున్నావురా? ఏది వద్దనుకుంటున్నావురా? నేనా వద్దనుకునేదా? ఇది వద్దనుకున్నాడు. నాకు ఆవాల నూనె వచ్చింది అనుకున్నా. నేను కూడా ఇప్పుడు అదే అనుకున్నా పిరు అంటే. కమాన్ డాంగ్లీ గారు. ఇవేనా 6 ఉన్నాయి పైపులు. దానికి ఒకటి మంచి సెలెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయగా. అదేనా బీరు? అదేంటో మా కూడా. అరే ఫ్రూట్ బీరు తాగి మొత్తం తాగు గుంజు మొత్తం గుంజాలా? తాగుతాను ఎక్కడ తాగు. మంచిగా ఉందారా? గుంజు నాకు ఒక ఓన్లీగా ఆవాల నూనెతో భయం ఉన్నది. వీళ్ళేమో గోమూత్రానికి భయపడతారు. డింప్యా నీకేం కావాలని ఉందిరా? అది పైనాపిల్ జ్యూస్ కాకుండా చెప్పరు. అది తప్ప ఇది వచ్చినా సరే. లెమన్ జ్యూస్ వచ్చినా సరే నాకు అదంతా ఏముండదు కదా. గోమూత్రం వద్దారా? ఏ వద్దు. ఫేవరెట్ గోమూత్రం వద్దారా? జ్యూస్ అనేది చెప్తున్నా. నువ్వు ఎంత దింపినా నీకు రావాలి. నువ్వు ఎంత దింపినా నీకు వచ్చే వస్తుంది. నువ్వు ఇడిచిపెట్టాలిగా. ఇడిచిపెడతారు అట్లా ఇడిచిపెట్టారు. నూనె వస్తుందేమని భయం. 2 తీస్తాడు కొంచెం అయిపోతుంది. ఫైనల్ తాగు నువ్వే దగ్గరకు వచ్చి తాగు. అమ్మా అచ్చా కొట్టిండు. పైనాపిల్ జ్యూస్ బీరు తాగు. గుంజు ఎంజాయ్. మొత్తం గుంజుడే గుంజుతాడు మరి. ఇక పైనాపిల్ జ్యూసేనే మంచిగా. అజ్జా లక్కీలా పడ్డారా. ఒకటి మంచి ఐటమ్ పోయిందిరా. అక్కడ శేఖర్ కూడా చచ్చిపోతుండే. ఇక
నెక్స్ట్ మన శేఖర్ గారు వచ్చేసాడు, అందే శేఖర్. కాదు ఫ్రూట్ బూర్ గురించి ఫ్రూట్ బూర్ వస్తే మంచిగా రంగపోయిన అందే శేఖర్. కమాన్, ఇప్పుడు మనకు 4 ఐటమ్స్ అయితే ఉన్నాయి. అరే శేఖర్ గారు దావరా ఇది ఇక్కడిగా అందరి భయం అంతా దాని మీదనే ఉంది. ఈ గోపంచకం కంటే దానికే భయపడుతున్నాడు. చూసుకుంటాడు, పైపులు చూసుకుంటాడు. చూసుకొని వాడు ఇవి చూసుకున్నామని క్లమ్జీ చేసేసాడే. నేను చెప్తా ఇప్పుడు కూరగాయలు చూసుకొని కదా దాగలే తాగలే కాకరకాయ నీళ్ళ కూడా కట్లే. అది బీర్ స్టప్పుడు ఉంటుందా ఇంకా కమాన్ వదలా, నువ్వే దగ్గరకు వచ్చి తాగు. వదల బొమ్మాలి వదలా. చెప్పాలి నువ్వే గోమూత్రమా? కన్ఫర్మ్ చెప్పాలి. గోమూత్రమే తాగేశాడు. ఇంతకుముందు మంచినీళ్ళు తాగేటప్పుడు ఇంకా ప్యూర్ నీళ్ళు తాగాడు. ఇంతమంది అయిపోయి 2 రౌండ్లు వేసినాం, అయినా అది ఒకపోడేంద్రా. రాసి పెట్టింది ఏమో అట్లే ఉన్నది. ఏ 3 పైపులు పెట్టాలి. 3 ఉన్నాయి. అరా 3 ఉన్నాయి అన్నా తీసుకో. వేరే పెట్టిరారా? మరి ఎందుకు ముడుతురా? ఎందుకు నవ్వుతురా? 2 ఒకటే దానిలో పెట్టండి. 2 ఒక దానిలో పెట్టదు. మరి 2 ఒక దానిలో పెట్టదు. మరి పెట్టలే నవ్వకూర, మీరు నవ్వుతేనే భయం అవుతుందా? భయం అవుతుంది. ఆగరా, మీరు నవ్వుకి ఎక్కువ భయం అవుతుంది. ఇది అదేనారా? ఆవాల నూనె నోట్లోకి పోవాలి. ఏమోరా వేరే వచ్చింది అందుకని గుంజు వచ్చింది ముత్తుకాడికి ఇంకా రాలేదు. కొంచెం ఇంకా గుంజు. అదేరా నోరంతా ఖరాబ్ అయిందిరా. నేను చెప్పిన ముందు అన్నది నీకే పెట్టింది. నోరంతా ఖరాబ్ అయింది. ఇంతమందికి ఆగి నాకే రావాలి నారా. అది మేము పట్టించాలనుకున్నాం, అన్నకే వస్తుందని. అది పట్టుకుంటే నోరంతా ఎట్లయిందా? ఎర్రగా అయింది. అంత వాసన. ఒకసారి వాసన చూడు. వాసన చూడు. ఇగో ఏ పై పట్టుకో. దీంతో కర్రీ వండుకుంటారు కానీ దీంట్లో నార్మల్ టేస్ట్ చూసిన అయితే ఫస్ట్ టైం గురుంటారు దీంతో. అబ్బో ఏటో ఉంది. డింపిల్ గప్పు గ్రీస్ ఆయిల్ ఉంటుంది చూడు. మళ్ళీ బాగా చిక్కగా ఉందన్న ఆయిల్. అరే గిట్ చేంజ్ చేసిరేమ్రా? ఆయిల్ గిట్ ఎందుకు వచ్చిందిరా? డింపి పెట్టి అనుకున్నా ఏదో చేస్తారా అని. అది ఇటే ఉండే. వచ్చేసి ఇంకా 2 ఐటమ్స్ అయితే ఉండే. లెమన్ జ్యూస్ ఉంది, కుకింగ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 5 గ్రామ్ ఉన్నాం కదా, 5 గ్రామ్ నతీర్లు ఎత్తాం. లాస్ట్ వచ్చే ఇద్దరు 2 తాగుతారు. ఇక సూర్యదేవా నాకు రావద్దు. లాస్ట్ వచ్చే ఇద్దరు ఇట్లకి ఒకరి కళ్ళ గంతలు కడతాం. ఆ గంతలు కట్టుకున్నాడు ఏ సెలెక్ట్ చేసుకుంటాడో వేరే ఇంకో తాగాలి. ఇప్పుడు వచ్చేసి నతీర్లు అయితే వేసేస్తున్నాం. కమాన్. ఇంకిద్దరు సేఫ్ కావాలి. ఇంకిద్దరా? మా ముగ్గురు ఇంకొకరు సేఫ్ కావాలి. ఇప్పుడు ఇద్దరు కళ్ళు అయితే మూసినాం. ఇప్పుడు ఎవరైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు, వేరే ఇంకోటి టెస్ట్ చేయాలి. మీరు ఒక ఈడ పెట్టు తీసుకుంటాం. డిపిఆర్ ఒకటి పట్టుకో. మీరు ఇచ్చలేదు, మేము సెలెక్ట్ చేసుకుంటాం. అదే కావాలి, ఎక్స్చేంజ్ చేసుకుంటాం. లేదు నాకు ఇదే కావాలి, నాకు కూడా ఇదే కావాలి. ఏముంది మళ్ళీ ఒకసారి అడుగుతాను, అవే కావాలా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? నాకైతే ఇదే. అదేనా? ఒర్రకురి
నిమ్మలీళ్ళు ఇవి నిమ్మలీళ్ళు నిమ్మలీళ్ళు మీరు చిన్న తట్టుడు మీరు చిన్న నిమ్మనీళ్ళు అనుకోని మురిచాడు ఆ నిమ్మ 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 ఆ నిమ్మ నిమ్మ పండురు మన శేఖర్ తాగిండు మొత్తానికి అయితే శేఖర్ గారి నూనె వచ్చింది. ఇంకోటి వచ్చారా గోమూత్రం గోపాంచకం సాధించిన వీరుడు శతధ్రువంశ యోధుడు శేఖర్ అందే. డోంట్ చూస్ రాంగ్ స్ట్రా. ఎట్లా అనిపించిందా? డేంజర్ ఉంది. కాకరకాయ ఫస్ట్ మంచి నచ్చింది కొంచెం, తర్వాత అయితే కాకరకాయ జ్యూస్ వచ్చింది నాకు. అది పట్టుకొని తాగుతుంటే ఆ టెన్షన్ మాకు అర్థమవుతుంది ఏమొస్తుందో అని. పక్కన వీళ్ళ నవ్వుడోటి ఎగ్గిచ్చడోటి దాంతో ఇంకా భయం అవుతుంది ఏమొస్తుందో అని. ఘోరంగా ఉంది. కావాలని వద్దనుకో ఆవులు నచ్చింది. కావాలని వచ్చింది మన శేఖర్ గారికి గోమూత్రం వచ్చింది, నాకు కాకరకాయ జ్యూస్ వచ్చింది. నేను కారం రాదు ముక్కున్నా. కారం నాకే వచ్చింది. మళ్ళా అన్ని ఆల్మోస్ట్ పనిష్మెంట్ నాకే వచ్చినాయి, 2 పనిష్మెంట్ నాకే వచ్చినాయి అన్నట్టు. సో ఫైనల్గా ఇది గైస్, డోంట్ చూస్ ద రాంగ్ స్ట్రా ఛాలెంజ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. దీనిలో ఒకవేళ పార్ట్ 2 కావాలంటే మీరు కామెంట్ చేయరు. నెక్స్ట్ టైం పార్ట్ 2 ఇంకా వేరే ఐటమ్ తీసుకుందాం. దాని నిజమైన ఇంజన్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ తీసుకుందాం. నోట్లో పోసుకోవాలి అంతే. టేస్ట్ చేయాలి. పెట్రోల్ నాకు ఘోరంగా ఉంటుంది. సో అట్లా కాదు కానీ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ తోటి ఇప్పుడు డోంట్ చూస్ రాంగ్ స్ట్రా అనుకున్నాం కదా. నెక్స్ట్ టైం ఏదైనా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చి అవి డిఫరెంట్ విధంగా సెలెక్ట్ చేసుకునేటట్టు చేద్దాం. తినేటి తిని చెప్పాలి అదేంటని. ఓ దాంట్లో మిరపకాయ బజ్జీ, ఓ దాంట్లో లడ్డు, ఓ దాంట్లో పేలాల ముద్దను గసండి పెడదాం. మనకి ఏది వస్తే అది అలా విధంగా అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.